వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలు అమలు చేస్తుందన్న కలెక్టర్ నిశాంత్ కుమార్. మదనపల్లె నందు ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించి కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే ప్రతి ఒక్క విద్యార్థి హాస్టల్లోని మధ్యాహ్న భోజనం మెనూపై అవగాహన కలిగి ఉండాలన్న ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. మదనపల్లెలోని పలు వసతి గృహాలు, సివిల్ సప్లై గోడౌన్, రేషన్ షాపుల్లో 3 రోజులుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలు నందు జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఎస్పీ ధీరజ్ కునుబల్లి మరియు మహిళా ఉద్యోగులు, వివిధ సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను వారి కోసం అమలు చేస్తుందన్నారు. స్త్రీశక్తి, తల్లికి వందనం, ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితం, డ్వాక్రా మహిళలకు అనేక ప్రోత్సాహకాలు, ఇలా అనేక పథకాలను మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఎస్సీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల, బాలికల రక్షణ కోసం శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా పోలీస్ శాఖ వారి సేవలు అందుబాటులోకి ఉంటాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎక్కడ మహిళలకు, బాలికలకు ఇబ్బంది కలిగినా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించడం జరుగుతుందన్నారు. మహిళల భద్రతే తమ ప్రధాన బాధ్యత అని ఎస్పీ ధీరజ్ కునుబల్లి తెలిపారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుంచి ఉదయం మహిళా వాకథాన్ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. మధు స్నేహలత గారు వేదికపైకి రావాలి. కార్యక్రమంలో మొదటగా మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి టిఎల్ఎఫ్ మదనపల్లి టౌన్ టిఎల్ఎఫ్ ఇద్దరు లీడర్స్ ఉన్నారు. ఇది గౌరవ మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అలాగే డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముదివీడు బ్రాంచ్ మేనేజర్ బి మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందితే ఖచ్చితంగా కుటుంబం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది, సమాజం ఒక మంచి డైరెక్షన్ లోకి పోతుంది. ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా స్కీమ్స్ ఉన్నాయి. స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం, ఇవన్నీ మహిళలకి ప్రాధాన్యత, మహిళలకి మంచి మేలు చేసే స్కీమ్స్. తల్లికి వందనం స్కీమ్ గురించి మనం మాట్లాడితే మన జిల్లాలో 2,11,000 మంది మహిళలకి దాదాపు 218 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో మనం సాయం చేసి వాళ్ళు నేరుగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలో ఉన్న స్కీమ్స్ కంటే ఇంకా 10 అడుగు ముందుగా పోయేసి మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తుంది. ఇది ఒకవైపు. దీని గురించి మనం మాట్లాడితే ఇంకా ఒక సైడ్ సేఫ్టీ, సమాజంలో ఒక సురక్షితమైన వాతావరణాన్ని మనం ఎలా తయారు చేయాలి. మహిళలు ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అప్పుడప్పుడు వస్తుంది, కొన్ని నేరాలు ఈ సమాజంలో జరుగుతాయి. దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవడానికి జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ధీరజ్ గారు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఇప్పుడు మనకి ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో మహిళలందరికీ, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ నేను ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ మీద చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలకి వస్తున్న తరాల్లో ఎవరైనా మనకి సిటిజన్స్గా, పౌరుడుగా తయారవుతారు. వీళ్ళు మీరు ఏ విధంగా సంస్కారాలు ఇస్తున్నారు, దీన్ని బట్టి సమాజంలో నేరాల పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరికీ మీరు మంచి సంస్కారాలు ఇస్తే సమాజంలో నేరాలు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఉగాదికి దాదాపు 3 లక్షల ఇళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం లాగా గ్రౌండ్ చేస్తున్నాం. ఎవరైతే గ్రామాల్లో ఇళ్ళ స్థలాలు ఉన్నాయో వాళ్ళు తక్షణం మీ ఇళ్లలో కట్టుకోవచ్చు. ఎవరికైతే స్థలాలు లేరో జిల్లా కలెక్టర్ గారు దానికి పారదర్శకంగా తీసుకొని
తప్పకుండా మీ అందరికీ కాలనీస్ ఇస్తానని చెప్పి సవినీగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం మీది, నిత్యం మీకోసం పనిచేస్తున్నాము. తల్లికి వందనం, తల్లికి వందనం ఒక మహోన్నతమైన కార్యక్రమం. ఈరోజు మీకు తెలుసో లేదో, మదనపల్లిలో ఎన్ని వేల మంది పిల్లలకి ఇచ్చాము తెలుసా? దాదాపు 34,000 మంది పిల్లలకు మదనపల్లిలో చదువు కల్పిస్తే వాళ్ళ కోసం 50 కోట్ల రూపాయలు కొత్త మదనపల్లికి రిలీజ్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ మహిళల కోసం మన ఐకేపీలో కానీ మెప్మాలో కూడా కానీ 5 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారు. అదే మన అందరి బీసీ మైనారిటీల కూడా కోసం 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మీ రీపేమెంట్ సోర్సెస్ ఎలా ఉందంటే దానికి ఏ ఒక్కరు ఆపలేరు. అదే కాకుండా నేను మొన్న జిల్లా కలెక్టర్ గారు కోరాను, ప్రతి 3 వార్డులకు ఒక వాళ్ళ సమైక్య కోసం జరుపుకునే దానికి ఒక స్థలం కేటాయించాలా. 3 వార్డుల వాళ్ళు ఒక భావన కూర్చొని రోజు వయసు, ఈ రోజు ఒక వార్డు, సాయంత్రం ఒక వార్డు, రేపు ఒక వార్డు, వాళ్ళ రోడ్లలో స్కూళ్ళల్లో ఇక్కడక్కడ రోడ్లో వదిలేయడం మంచిది కాదు. తప్పకుండా మెప్మాలో ఉన్న వాళ్ళ 3 వార్డులకు ఒక్కొక్క స్థలం కేటాయిస్తే తప్పకుండా మా మహిళా అక్క చెల్లెలు వాళ్ళ దగ్గర పొదుపులో కూడా కొంచెం డబ్బు ఉంది, వాళ్ళు కూడా కొంచెం కట్టారు. మనం కూడా కొంచెం ఇచ్చి తప్పకుండా మా అక్క చెల్లెలు చల్లగా నీడలో ఉండాలని చెప్పి నేను మన జిల్లా కలెక్టర్ గారికి మొన్న బీఆర్సీ మీటింగ్లో కోరడం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా బాధ్యతగా ఈ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా మహిళా అక్క చెల్లెలందరూ రేపు మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు వచ్చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ తప్పకుండా ఈ రాష్ట్ర నిర్మాణం కోసం, మదనపల్లి జిల్లా అభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలని సవినీయంగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రతి ఒక్క విద్యార్థి హాస్టల్లోని మధ్యాహ్నం భోజనం మెనూపై అవగాహన కలిగి ఉండాలని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. గత 3 రోజులుగా మదనపల్లె పట్టణంలోని పలు వసతి గృహాలు, సివిల్ సప్లై గోడౌన్, రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల్లోని ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల ధరలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై లేదా రేషన్ షాపుల్లో సమస్యలపై 9455551117 ఫోన్ నెంబర్కు వీడియో రూపంలో వాట్సాప్ చేయడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కరించబడటం జరుగుతుందన్నారు. ఎన్ని రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఉంటారా? అలాంటి ఎన్ని రోజులకు ఒకసారి కొంటారు సరుకులు? ఈ రైస్ దించినందుకు ఏమైనా అమ్మాలి చార్జెస్ తీసుకుంటారా? సిటీ ఎంత? 3 రూపీస్ 90 పైసా కట్ చేస్తున్నారా? దాదాపు 120 రూపీస్ 1600 కట్టేది. ఉంది, లోరా ఉంది, మైసివి ఉంది. మీకు మెస్ కూడా 250 ఉంటేనే మెయింటైన్ చేయగలరు. 110-120 ఉంటే మీరు మెస్ కూడా పర్ క్యాపిటల్ అడ్జస్ట్ కావాలి, ఇబ్బంది వస్తుంది. కొంచెం అది అర్థం చేసుకోవాలి. మీరు కొంచెం అవేర్నెస్ తేండి. అది మా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ పోయేసి చుట్టుపక్కల వాళ్ళు అవేర్ చేయాలి. చేసి మంచిదమ్మా, ఇప్పుడు ఇంత ముందులా లేదు, ఇప్పుడు టీచర్స్ అన్ని సర్టిఫికేట్స్ ఉన్నారు, బాగున్నారు. ఈ పిల్లలు కూడా చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్, బంధువుల పిల్లలను వాళ్ళని ఇక్కడ చేర్చవచ్చు. ఈ సరుకులు మంత్లీ వన్స్ సార్? ఈ మంత్లీ వన్స్ సార్. ఈ రైస్ మంత్లీ వన్స్? మంత్లీ వన్స్. ఈ రైస్ తెచ్చినందుకు హమాలీ చార్జెస్ ఎంత తీసుకుంటారు? లేదు సార్, తీసుకుంటారు అడుగుతారు కానీ ఏదో ఒక 50 ఇవ్వకండి. మా జోలు నుంచి చేయడానికి లేదు సార్. ఎందుకంటే మనం ఏం చేసినా కానీ అది మెను మీద అసలే మనకు డబ్బులు సరిపోవట్లేదు. మా జోలు నుంచి ఇస్తాం సార్.
ఎన్ని రోజులు ఇస్తాం మీరు దయవించి ఇక్కడ స్టాఫ్ కాఫీ గీఫీలు తాకండి, ఎందుకంటే ఆ పాలు వచ్చేది తక్కువ మనకు. అవి మధ్యాహ్నం గాడి ఇవ్వాలా, పొద్దున ఒకసారి పాలు ఇవ్వాలా, సాయంత్రం బటర్ మిల్క్ ఇవ్వాలి. అదంతా అవాయిడ్ చేయండి టోటల్. మనకి థర్డ్ క్లాస్ ఎవరు? నేనండి మీ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఒక 3 days నుంచి అన్నమయ్య డిస్టిక్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను విజిట్ చేయడం జరుగుతోంది. ఈరోజు 3వ రోజు. మదనపల్లిలో ఉన్నాం ఈరోజు. నిన్న సాయంత్రం కూడా మదనపల్లిలో చేయడం జరిగింది. మన ఈ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద తనిఖీలు, అవి సక్రమంగా అందరికీ అందాలా అనే దాని మీద చేస్తుందండి. ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతోంది అనేది మమ్మల్ని నియమించారు. ఆ యాక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్ ఉన్నాయి. ఈయన GOMS నెంబర్ 8 అని 2023లో ఇచ్చారు. దాంట్లో క్వాంటిటీస్ ఇచ్చారు. ఆ క్వాంటిటీస్ ఫాలో కావాలి. మనకు సివిల్ సప్లైస్లో మనకు ఫ్రీ బియ్యం ఇవ్వాలా, 17 రూపాయలకి చక్కెర ఇవ్వాలా, 67 రూపాయలు కందిపప్పు ఇవ్వాలా, గోధుమ పిండి 20 రూపాయలకి ఇవ్వాలా, ఇట్లా మ్యాండేటరీ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా వినియోగదారునికి చేరుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించాలి. అంగన్వాడీస్లో వాళ్ళకి రకరకాల టేక్ హోమ్ రేషన్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కు, అలాగే పిల్లలకు సరైన ఫుడ్ ఆ మెనూ ప్రకారం వస్తుందా లేదా అనే విషయం. దాని తర్వాత మిడ్ డే మీల్స్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఆ పథకంలో భోజనంలో కరెక్ట్గా వీక్లీ 5 eggs, సాటర్డే హాట్ పొంగలు, ఆ మెనూ ప్రిస్క్రైబ్ చేసినట్టు వస్తుందా లేదా అనేది పర్యవేక్షిస్తాం. ఇంతేగాని ఫుడ్ కమిషన్ అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి హోటల్స్, ఎడుగుల ఆయిల్స్, ఇవి చికెన్ షాపులు, రెస్టారెంట్లు, 5 star హోటల్స్, ఇవన్నీ మా పరిధి కాదండి. చాలా మంది నన్ను ఇప్పటికీ అడుగుతా ఉన్నారు, ఎన్నోసార్లు చెప్తున్నాను. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీదనే మాకు పవర్స్ ఉంటాయి, అందులోనే మేము పనిచేయాలి. వాళ్ళు మా లైన్ డిపార్ట్మెంటే, కానీ మాకు అందులో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. అవి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చూస్తారు, మేం కాదు. ఫుడ్ కమిషన్, ఆహార కమిషన్ చైర్మన్ చూసేది ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న, డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కానీ 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద, ఈ పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయా, కంప్లైంట్స్ ఉన్నాయా, వీడియో రూపంలో అవకాశం ఉంటే కనుక మాకు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9490551117. దీనికి వాట్సాప్ చేయాలి. దీనికి కాల్ చేస్తున్నారు చాలా మంది, అసలు రెస్పాండే కావట్లేదు. రెస్పాండ్ కాదు, దానికి ఓన్లీ వాట్సాప్ రిసీవ్ చేసుకుంటాం. అది కూడా కంప్లైంట్స్ కొంచెం జాగ్రత్తగా బాగా నీట్ గా రాసి, ఆ ఊరి పేరు, కొన్ని ఫోటోస్ అవకాశం ఉంటే అవి పెడితే కన్నా అధికారులకు పంపించి దాని మీద ఏదో ఒకటి అలర్ట్ అవుతారండి. సంథింగ్ మా మీద ఏదో కంప్లైంట్ వచ్చింది అనేదన్నా జరుగుతుంది. అవకాశం ఉండి ఎక్కడైనా వీడియోలు, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్ ఉంది, వాడు డబ్బా పెట్టి పోస్తా ఉన్నాడు, లేదు 17 రూపాయల చక్కెరకు 20 రూపాయలు తీసుకుంటా ఉన్నాడు, 5 ఫోన్ పెట్టుకొని వీడియో తీయండి. వీడియో తీసి ఏ ఊరు, ఏ డీలర్ షాప్ అని ఆ వీడియో పంపిండి మాకు. ఇమ్మీడియట్ గా అతన్ని నేను కేసు బుక్ చేస్తాను. అతని మీద ఒక్క సెకండ్ కూడా టైం ఉండదు దానికి. అట్లా లేదు, మా ఊర్లో 20 రూపాయలు తీసుకుంటా ఉన్నారు, మాకు 2 తగ్గించి అంటమే కానీ మేము వచ్చినప్పుడు బాగా, ఎందుకంటే ఆల్రెడీ ప్రోటోకాల్ అండి, జిల్లా అంతా తెలిసిపోతుంది. మేము విజయ్ ప్రతాప్ రెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుగుతా ఉన్నారు అని ఆటోమేటిక్ అందరూ అలర్ట్గా ఉంటారు. మేము డబ్బులే ఇస్తాం, బియ్యం ఇవ్వము, బియ్యం రాలేదు, 10 రూపాయలు 15 రూపాయలు డబ్బులు ఇస్తాం అన్నప్పుడు మాకు బియ్యం వద్దు, నువ్వు బియ్యం ఇవ్వవు కదా, మాకు డబ్బులు వద్దులేని వదిలేయండి. ఆ వదిలేస్తే అతనికి బియ్యం చేరవు. ఎందుకంటే బయోమెట్రిక్ వేయలేదు మనం. బయోమెట్రిక్ వేస్తేనే అతనికి చేరతాయి. ఏ రోజు మనం బయోమెట్రిక్ వేయమో, నాకు బియ్యం ఇస్తే లేకపోతే నేను బయోమెట్రిక్ వేయను, నేను డబ్బులు వద్దానండి. ఆ 10 రూపాయలు 12 రూపాయలు ఏమైతే 20 కేజీలు వచ్చేది ఉంటే 200 వస్తాయి. 200కి ఏమవుతుంది? ఇంకా ఇది వ్యవస్థ అండి. సివిల్ సప్లైస్ అనేది ఇప్పటి నుంచో అది వేలునికి పోయింది. వాళ్ళు ఏదో ఎమ్మెల్యేస్ పాయింట్ మాకు తక్కువ వస్తున్నాయి అంటున్నారు. అట్లా కాదు, ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వే చేయించుకొని తెచ్చుకోవాలి. టేర్ వెయిట్, గన్నీ బ్యాగ్ వెయిట్ 580 గ్రాములు ఇస్తారు, అది కూడా తెచ్చుకోవాలి బియ్యం. అది తెచ్చుకోకుండా వాళ్ళు అక్కడ ఏ పొయ్యి అన్నము, అది ఇది అన్నము, ఇవన్నీ కాదు. అంగన్వాడీ వ్యవస్థ ఇక్కడ కూడా చాలా బాగుంది. నిజంగా మదనపల్లిలో వెల్ఫేర్ హాస్టల్స్ తిరుగుతా ఉన్నా నేను, చాలా సాటిస్ఫైడ్గా ఉందండి. చాలా మార్పులు వచ్చాయి, చాలా అవేర్ చేశాము. సంతోషం అనిపిస్తూ ఉంది నాకు. రాత్రి కొన్ని హాస్టల్స్ చూశాను, ఇప్పుడు కొన్ని చూస్తున్నాను. నిన్న రేషన్ షాప్ చూశాను 2-3, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఒకటైతే 1600 కార్డులు రేషన్ షాప్, చాలా బాగుంది. ఒక లేడీ మెయింటైన్ చేస్తా ఉన్నారు.
బాగుంది ఆమె. నేను ఇంతవరకు రేషన్ డీలర్లను అప్రిషియేట్ చేయడం అనేది చాలా తక్కువ. ఆమెను సన్మానం చేశాను సంతోషంతో. అట్లా అనమాట. అట్లా రాత్రి ఒక వార్డెన్, ఆ వార్డెన్ ఒక లేడీ వార్డెన్, ఆమె బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్. ఆమె సొంత డబ్బుతో టీవీ పెట్టింది, సొంత డబ్బుతో వాటర్ ప్లాంట్ పెట్టింది. ఇట్లా కొంతమంది ఇంట్రెస్ట్గా చేస్తారు, కానీ అందరూ సొంత డబ్బుతో చేయాలంటే కష్టం. అందరూ ధనవంతులు అయితే చేయొచ్చు. కానీ అట్లా ఎవరైనా మేము ఏదైనా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డోర్స్ లేవు బాత్రూమ్స్కు, కొంచెం ఎవరైనా మేము ఒక డొనేషన్ అడుగుతా ఉన్నాం. వాళ్ళే ఒక మనిషిని పంపించి ఒక 5 బాత్రూమ్లు ఉంటాయి, ఓ 10,000 12,000 ఖర్చు వస్తుంది. వాళ్ళే కార్పెంటర్ని వచ్చి వాళ్ళే బిగిస్తే ఆడ చిన్న బోర్డు ఇస్తాం, డోర్స్ డొనేటెడ్ బై సో అండ్ సో, వాళ్ళ గుర్తుగా. అట్లా ఏదైనా కొంచెం చేస్తే కన్నా బాగుంటుందండి. ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాలా, వాళ్ళు ఎప్పుడో బడ్జెట్ అయితే 2023లో మెనీ ఛార్జెస్ పెంచారు, 3 ఏళ్ళు అయిపోయింది. 2023 ఫిబ్రవరిలో మెనీ ఛార్జెస్ 1250, 1400 బిలో 10th క్లాస్, 1400, 1600 చేశారు. ఏది డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు. ఈ రోజు వరకు అప్పుడే అట్లే ఉన్నాయి రేట్లు. ఆలోచించండి, అలాగే ఉన్నాయి రేట్లు, మారాయండి చాలా. అది అర్థం చేసుకోవడం లేదు ప్రభుత్వం కూడా. మేము చాలాసార్లు విన్నవిస్తా ఉన్నాం, సంవత్సరం ఒక 100 రూపాయలు పెంచండి అంటున్నాను నేను. ఎవ్రీ ఇయర్ ఒక 100 పెంచుతా పోండి, అప్పుడు అందరు కరెక్ట్ పని చేస్తారు. మేము కూడా డైరెక్ట్ వచ్చి క్వశ్చన్ చేస్తాం, ఎందుకు కరెక్ట్ పెట్టరండి, ఎందుకు సరిపోవు డబ్బులు మీరు అని. ఈ రోజు డబ్బులు సరిపోవు, మాకు అర్థమవుతా ఉంది. మేము గట్టిగా అడగలేకున్నాం కొన్ని. కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా జాగ్రత్తగా, ఎక్కడ కూడా కకృతి పడకుండా, పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే భోజనాలకు సంబంధించిన విషయాలకి ఎవరు కార్లలో రారు. మన అంగన్వాడీలకు, గవర్నమెంట్ స్కూళ్లకు, హాస్టళ్లకు, రేషన్ షాపులకు ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతా ఉన్నాయప్ప, ఇది ఒక్కటే చక్కగా జరగాలంటే జరగాలి. ఇది ఆహారానికి సంబంధించింది, కడుపు తినే అన్నం. దాంట్లో కూడా మనం కకృతి పెట్టి డబ్బులు సంపాదించుకోవాలంటే అదేం ట్రాన్స్పరెన్సీ లేదు దీంట్లో. ఈరోజు తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది, ఏం పెట్టిండ్రు ఏంది అనేది ఎవరు తెలియదు. అట్లా కాదు కదా, అది మళ్ళా మనకు తగ్గుతుంది అది ఆ ఉసురు. కాబట్టి అర్థం చేసుకుని అధికారులందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలా. ఈ జిల్లాలో బాగా అన్ని సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. మహిళా పోలీస్ సిబ్బంది విద్యార్థినులు మరియు స్థానిక మహిళలతో కలిసి సుమారు 2 కిలోమీటర్ల మేర ఎస్పీ నడిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ వాక్థాన్లో ఎస్పీ మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇక మహిళలను ఏడిపిస్తున్న ఆకతాయిలను ఎలా ఎదుర్కోవాలో కొందరు విద్యార్థులు వేసిన నాటక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ర్యాలీ అనంతరం బీటీ కళాశాల పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేదని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. మహిళలకు ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏ శక్తినైనా అణచివేసేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. శక్తి టీమ్స్, శక్తి యాప్ మరియు 112 నెంబర్ సేవలను ప్రతి మహిళ వినియోగించుకోవాలని, మీ రక్షణ కోసం మేము నిరంతరం పహారా కాస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో మహిళలు, పోలీసులు మరియు పట్టణ వాసులు పాల్గొన్నారు. లేదా మీ ఫ్రెండ్ లవ్ చేస్తాను, నన్ను లవ్ చేస్తావా? చెయ్యాలండి, మా ఇంట్లో ఇష్టం ఉండదు. ఎందుకు చేయవా? మా ఇంట్లో ఒప్పుకోరండి. థ్యాంక్ యూ సార్. వారికి పుష్పగుచ్చాన్ని అందించాలని మీ హర్షధ్వానాల మధ్య కోరుతున్నాం. మీ అందరికీ నా మనస్పూర్వక హృదయపూర్వక నమస్కారాలు.
కాదు. మహిళ ఒక కుటుంబ చందు 10th క్లాస్, జి అనుష కంప్యూటర్ లాక్డౌన్ కార్యక్రమంలో విజయవంతమైన చిన్నారులందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి. లాట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ చాలా మందిని చూస్తాము. రీసెంట్ గా ఒక కాలేజ్ 2 days బ్యాక్ కూడా వెళ్ళి అక్కడ ప్రసంగించినప్పుడు మహిళలకి, పిల్లలకి ఏర్పడే వివిధ ఆటంకాలన్నీ కూడాను డిస్కస్ చేసాం. అందులోని ముఖ్యంగా మీ సెల్ ఫోనే మీకు చాలా పెద్ద డేంజర్. తెలుసా మీకు? మీరు వాడే సోషల్ మీడియా యాప్స్ కానీ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు, ఇందాక స్కిట్ లో చూపించినట్టు ఈవ్ టీజింగ్ కావచ్చు, స్టాకింగ్ కావచ్చు, అంటే మిమ్మల్ని వెంటపడడం కావచ్చు, సైబర్ స్టాకింగ్ అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు, మిమ్మల్ని వెంటపడి మీ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తున్నట్టు కానీ ఎటువంటి మీకు సమస్య ఉన్నా కూడా వెంటనే మీ పేరెంట్స్ కి లేదా పోలీస్ కి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. అక్కడికక్కడే మనం ఆ ఇష్యూని కానీ, సమస్యని కానీ, లేదంటే వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ ని ఆపడానికి వీలవుతుంది. ఇది ఇక్కడున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు, పిల్లల నుండి మహిళల దాకా, గృహిణుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అటువంటి అరాచకాలకి పాల్పడినట్టయితే వెంటనే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా దగ్గర ఉన్న శక్తి టీమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరే ఆ సమస్యని రిజాల్వ్ చేస్తారు. అవసరమైతే స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళే మీ దగ్గరికి వచ్చి సమస్యను రిజాల్వ్ చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్. భక్తుల పాలిట కల్పవల్లిగా ఖ్యాతి గడించిన కనుమలో గంగమ్మ రాత్రి జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ జాతరను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఎంతో మహిమగల అమ్మగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ఇక ముఖ్యంగా జాతీయ రహదారిపై వెళ్లే లారీ డ్రైవర్లు ఇక్కడ పూజ చేసుకుని బయలుదేరితే ఎటువంటి ప్రమాదాలు జరగవని ఓ బలమైన నమ్మకం ఉంది.
చూసుకోవాలి అవతల లాక్కూడదు. ఆంధ్రప్రదేశ్లో తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు 17వ బ్రాంచ్ తో మన మదనపల్లి ముందులోకి వస్తోంది. ఇంకా మిగతా మాల్ చూసిన తర్వాత మదనపల్లి వచ్చింది షాపింగ్ హబ్గా మారింది. ఇంకా పీలేరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇంకా పొంగునూరు కానీ, పలమనేరు కానీ, అదేవిధంగా మాకు తమ్మళ్ళపల్లి కానీ, అదేవిధంగా మీకు ఈ మొత్తం రాయచోటి కానీ, ఈ మొత్తం కాన్స్టిట్యున్సీ ప్రజలు బయట వెళ్ళే అవసరం లేదు. మదనపల్లిలో కావాల్సినంత బెస్ట్ షాపింగ్ ఉంది బట్టల కోసం. దయచేసి మదనపల్లి మీకు అన్ని విధాలుగా ఇట్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరు మదనపల్లికి ఫస్ట్ చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి మదనపల్లిలో షాపింగ్. నమస్తే అండ్ వెల్కమ్. ఎలాంటి షాపింగ్ మాల్ లోపల కనెక్షన్. ఓ స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే కొరబలకోట మండలం ఎర్రబెల్లి పంచాయతీ బాపనపల్లికి చెందిన నరసింహులు భార్య మమతకు రెవెన్యూ శాఖ ఓ స్థలానికి సంబంధించిన పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆదివారం ఆ స్థలంలో పునాదులు వేయటానికి భూమి పూజ చేస్తుంటే అంగళ్లకు చెందిన సులేమాన్, అరుణ్, కిషోర్, షరీఫ్లు కలిసి మద్యం మత్తులో దౌర్జన్యంగా రాళ్లు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని బాధితులు ఆరోపించారు. చంపేస్తామని బెదిరించారని వాపోయారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరొక వర్గం వారు మాట్లాడుతూ ఆ స్థలం గ్రామకంఠం అని, తాము చదును చేస్తే వారు నిర్మాణానికి సిద్ధంగా అయ్యారన్నారు. ఇదేమిటని ప్రశ్నించినా తమ దాడి చేశారని ఆరోపించారు. మేము బాపనపల్లి గ్రామం, కురబలకోట గ్రామం, బాపనపల్లి వాస్తవ్యం. మాకు ఎంఆర్ఓ గారి నుంచి మంజూరు చేసిన ఏదైతే 3 సెంట్ల పొజిషన్ సర్టిఫికేట్ మా భార్య పేరిట, మమత పేరిట వచ్చిన ఏదైతే ఉందో ఆ భూమిలో మేము పొద్దున్నే ముగ్గు వేసుకొని ఏదైతే భూమి పూజ చేసుకునేటప్పుడు పక్కన భూమి వాళ్ళు
వచ్చి ఇది వచ్చేసి మేము వచ్చేసి ఇది మాది అని చెప్పేసి దీనికి మునిపే ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. మండల సర్వేయరు, గ్రామ సర్వేయరు, ఆర్ఐ, విఆర్ఓ ప్రతి ఒక్కరు వచ్చి ఇది వచ్చేసి గ్రామకంఠం భూమి. దీంట్లో ఎవరికైతే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినామో వాళ్ళు దీంట్లో వచ్చేసి ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత మేము వచ్చేసి ఇల్లు కట్టుకునే దానికి వెళ్తుంటే పొద్దున్నే వచ్చేసి పక్కనున్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి పొద్దున్న మా పైన దాడి చేయడం జరిగింది. పరస్పర దాడి చేయడం జరిగింది. వాళ్ళు దాడి చేసినాం, మేము దాడి చేయడం జరిగింది. దయచేసి అధికారులు ఎవరైనా దీనికి సంబంధించిన అధికారులు, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ తగిన న్యాయం చేస్తారని మీ ద్వారా రెవెన్యూ సిబ్బంది నుంచి కోరుకుంటున్నాం. ఈరోజు మహిళా దినోత్సవం సార్. మాకు న్యాయం జరుగుతుందని మేము చూస్తా అంటే మా పైనకే మగవాళ్ళు వచ్చి కొడుతున్నారు, దాడి చేస్తున్నారు. మేము ఇల్లు కట్టడానికి మాకు పొజిషన్ సర్టిఫికేట్ వచ్చింది. పొజిషన్ సర్టిఫికేట్లో ఎంఆర్ఓ, విఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా 3 రోజులు వచ్చి మా పల్లిలో కొలిసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ మాకు చెప్పినారు, మీరు ఇంకా కట్టుకోవచ్చమ్మా, మీకేం ఇబ్బంది లేదు. ఇంకా ఈ పల్లిలో ఉండే బాపనపల్లిలో ఉండే నివాసులు కూడా ఎవరికైనా కానీ ఇల్లు లేకుంటే పొజిషన్ సర్టిఫికేట్ పెట్టుకొని కట్టుకోండి అని చెప్పినారు. అట్లా కట్టుకుంటా అన్నా కూడా మాకు దౌర్జన్యంగా కొట్టేకొచ్చినారు సార్. ఇంతకుముందు కూడా గతంలో కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ గారికి కూడా మేము అర్జీ ఇచ్చినాము. అక్కడ కూడా ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. పల్లిలో ఫోన్లు పీకేసి, నీళ్ళ ట్యాపులు పీకేసి అంత దౌర్జన్యంగా చేసి వేరే ఫ్యామిలీని కూడా 2 సార్లు కొట్టింటే ఇంక వాళ్ళు కొట్టినారని భయపడి కొందరు అందరూ ముసలోళ్ళే ఉంటారు మా ఊర్లో. ఆ ముసలోళ్ళు ఉండే దానివల్ల బిడ్డలకు కూడా భయపడి రావద్దని చెప్పి మేము మళ్ళీ ఆడబిడ్డలమే వచ్చి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మేము అర్జీ పెట్టుకున్నాం సార్. అప్పటి నుంచి గొడవలు అయితేనే ఉన్నాయి, వాళ్ళు గోడలు కడతానే ఉన్నారు. ఈరోజు గ్రామకంఠంలో మేము చేస్తానే కూడా దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టినారు సార్. మేము అది ఆ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ ఎక్కడైనా మేము ఆడవాళ్ళ మీ గొడవ చేసిన వాళ్ళము, అర్జీ ఇచ్చిన వాళ్ళ మీద కూడా ఎక్కడైనా కనిపిస్తే కూడా కార్తో గుద్దేకి చూసేది, భయపెట్టించేది. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. మిమ్మల్ని ఏమో చేసేస్తాం, చంపేస్తాము, దుబాయ్లో అయినా అమ్మేస్తాము అని కూడా చెప్తున్నారు సార్. మీరు అందరూ మాకు న్యాయం చేస్తారని మేము మీడియా ద్వారా బాపనపల్లి మాది. మమత సార్ నా పేరు. బాపనపల్లి మాది గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. పొజిషన్ సర్టిఫికేట్ విఆర్ఓ సార్, ఆర్ఐ సార్ అందరూ వచ్చి కొలిసినారు. ఆ భూమిలో మేము ఈరోజు భూమి పూజ చేసి గునాదేసేకి ముగ్గంతేసింటే పక్కన భూమి వాళ్ళు వచ్చి ఇది మాది, మా దాంట్లో మీరు ఎట్లా కడతారు అని చేసి దౌర్జన్యంగా వచ్చి కొట్టినారు సార్. వాళ్ళు కొట్టినారు, మేము కొట్టినాము. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ నమ్మిది ఇక్కడ కొట్టినారు. ఇక్కడ కొట్టి ఇట్లా నన్ను జాకెట్ పట్టుకొని ఇట్లా పీకినారు సార్. కొట్టినందుకు మా హస్బెండ్ను కొట్టినారు, వాళ్ళు కొట్టినారు సార్. రక్తం వచ్చేటాక కొట్టినారు. తగిన న్యాయం జరగూర్చాలని మహిళా దినోత్సవం తర్వాత కోరుతున్నాం సార్. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని రెడ్డివారిపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముదివేడు జాతరకు బంధువులు ఇంటికి వచ్చిన ఇద్దరికి కరెంటు షాక్ తగలడంతో వారు మృతి చెందారు. ఇంటి వరండాలో ఉయ్యలకు కరెంటు సరఫరా కావడంతో విద్యుత్ షాక్ తగిలి పుంగనూరు మండలం గొల్లపల్లెకు చెందిన పద్మావతి, చిత్తూరు పట్టణం కొంగారెడ్డిపల్లెకి చెందిన రాపూరి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేష్ బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ముదివేడు జాతర సందర్భంగా బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన కరెంటు షాక్తో మృతి చెందడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. నేడు వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యాలయం నందు అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ నేతృత్వంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించి కేక్ కట్ చేసి మహిళా అభ్యుదయానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ బాబాయికే చదువు చెప్పేవాడు, వాడికి తెలియదా? పడుకోండి మంచిగా పడుకోండి.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నమయ్య జిల్లాలోని వాల్మీకి సంఘం మహిళా అధ్యక్షురాలు అనురాధ గారి నేతృత్వంలో అట్టహాసంగా నిర్వహించి ఈ రోజు నుంచి మహిళలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగము పనిచేస్తుందని, ఎవరైతే మహిళలపైన చిన్నచూపు చూస్తున్నారో వాళ్ళందరి భరతం పడుతుందని, వాళ్లకు కఠినమైనటువంటి శిక్ష పడేంత వరకు మరి మహిళా టీం కొనసాగుతుందని చెప్పి తెలియజేసినటువంటి అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఖాతాలు తెరవడంలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో మన మదనపల్లి రూరల్ మండలం బసినికొండ శాఖ పోస్ట్ మాస్టర్ నాగలికత నిలిపించారు. ఈమెను ఇటీవల గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు ఘనంగా సన్మానించారు. ఒక చిన్న శాఖ నందు 6,000కు పైగా సేవింగ్స్ అకౌంట్లు, 600కు పైగా ఆర్పీఎల్ఐ పాలసీలు చేయడం గొప్ప విషయమని అధికారులు కొనియాడారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలు అమలు చేస్తుందన్న కలెక్టర్ నిశాంత్ కుమార్. మదనపల్లె నందు ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించి కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే. ప్రతి ఒక్క విద్యార్థి హాస్టల్లోని మధ్యాహ్న భోజనం మెనూపై అవగాహన కలిగి ఉండాలన్న ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. మదనపల్లెలోని పలు వసతి గృహాలు, సివిల్ సప్లై గోడౌన్, రేషన్ షాపుల్లో 3 రోజులుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.